ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఈ వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల వంచినట్లయితే. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దీవెనలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా నేను నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నీ కృపకలాసాలతో దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో నీ కుమారులకు సంవత్సరం అనేది దయా కిరీటంతో మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నీ కృపకలాసాలతో మీరే మేల్కొల్పి నీవే సహాయం దయచేయమని యేసు నామంలో ప్రార్థించున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చదివి ధ్యానిస్తే అక్కడ భక్తుడు కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి, ఎవరిని అంటే 3 వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అందులో మొదటిగా చిన్న పిల్లలతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిస్తున్నాను అంటాడు. రెండవదిగా తండ్రులారా అని తండ్రులతో చెప్తున్నారు. ఏమనంటే, మీరు ఆది నుండి ఉన్నవారు గనుక మీకును రాయిచున్నానని. ఆ తర్వాత యవనస్తులతో యవనస్తులకు రాస్తున్నాడు. ఏమనంటే, మీరు దుష్టుని జయించిన వారు గనుక మీరు బలవంతులు గనుక మీకును రాయిచున్నానని. ఇదే మాటను 3 ఉద్దేశించి 2 సార్లు ఇదే అధ్యాయంలో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12 నుంచి 17వ వచనం వరకు ఏ విషయాలు చెప్పడం జరిగింది. ఈ 3 ఉద్దేశించి చిన్నపిల్లలతో మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు, పెద్దలతో అంటున్నాడు మీరు ఆది నుంచి ఉన్నారు, యవనస్తులతో అంటున్నాడు మీరు బలవంతుని చేతిలో ఉన్నారు గనక దుష్టుని జయించారు గనక మీకును రాయిస్తున్నారు. ఏమని అంటే, ఈ లోకములో ఉన్న వాటినైనాను ప్రేమించొద్దు, లోకములో ఉన్నది దేనిని కూడా నువ్వు ప్రేమించొద్దు, అది మోసకరమైనది, ప్రమాదకరమైనది. ఎవడైనాను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదని. ఎవడైతే లోకాన్ని ప్రేమిస్తాడో వాడు లోకానుసారమైన జీవితంలో జీవిస్తాడు కనుక వానిలో ప్రేమ ఉండదు. వాడు లోకంతో ఉన్నాడు కనుక వానిలో తండ్రి ప్రేమ కూడా ఉండదని సుస్పష్టంగా ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు కదా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని నువ్వు ఎరుగవా అని. లోకముతో ఎవరైతే స్నేహం చేస్తారో వారు దేవునికి విరోధులు, వారు దేవునికి శత్రువులు అవుతారట. ఎందుకంటే లోకములో ఉన్నదంతా ఏమై ఉందంటే, లోకములో ఉన్నదంతా కూడా 3 విషయాల్లో తిరుగుతూ ఉంటుంది. ఏంటి 3 అంటే, 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డంబం. ఈ 3 కూడా తండ్రి వలన కలిగినవి కావు. ఇవి లోకములో కలిగినవి, దేవునికి విరోధమైనవి, లోక సంబంధమైనవి. ఈ 3 కూడా ప్రతి మనిషిని కూడా పడగొడతాయి. ఈ 3 కూడా దేవునికి విరోధమైనవి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని పడగొట్టేవి ఈ 3. శరీరాశ ప్రతి ఒక్కరిని లాక్కొని వెళ్తుందండి. శరీరం అంటుంది, ఈ యొక్క సుఖాన్ని అనుభవిస్తే బాగుంటుంది కదా, ఈ ఒక్కసారే కదా, ఎవరు లేరు కదా అని శరీరము వ్యక్తిని లాక్కెళ్తూ ఉంటుంది. అదే ఆత్మ ఏమంటుందంటే, నువ్వు పరిశుద్ధుడు కనుక, నువ్వు రక్షణ పొందుకున్నావు కదా, నువ్వెందుకు ఈ పాపం చేస్తున్నావని మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా శరీరాశలే మన యొక్క కోరికలే మన యొక్క జీవితంలో గెలుస్తూనే తప్ప ఆత్మానుసారమైన ఆశలు ఇది కూడా గెలవట్లేదు. రెండోదిగా చూస్తే నేత్రాశ. కన్నులు ఏదైతే చూస్తున్నామో, మన యొక్క దేహానికి దీపము కన్ను. మన కన్నుతో ఆశించినది చూసినది మన హృదయంలో ఫిక్స్ అయిపోతుంది. ప్రసంగి భక్తుడు అంటాడు 2వ అధ్యాయము 10వ వచనంలో, సొలొమోను అంటున్నాడు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మీ ఇష్టం చూడండి అని వాటికి నేను ఫ్రీవిల్ ఇచ్చాను. అది ఏమైపోయింది, చివరికి అన్నీ చూశాను, అన్నీ చేసేసాను. చివరికి ఆ నేత్రాశ సొలొమోను యొక్క పతనానికి కారణమని తెలుసుకోలేకపోయాడు.
అలాగే భక్తుడైన దావీదు కూడా తన కంటితో చూసింది తన హృదయంలో ఫిక్స్ అయిపోయి బెత్షెబతో పాపం చేశాడు, దేవునికి దూరం అయిపోయాడు. కనుక ప్రతి ఒక్కరిని కూడా రూల్ చేస్తాయి ఈ యొక్క మూడు కూడా. కొంతమంది శరీరాశతో పడిపోతారు, మరికొంతమంది నేత్రాశతో పడిపోతారు, మరికొంతమంది ఒక స్పెషల్ పాపము జీవపు డంబం, వారు గర్వపు మాటలతో వారు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు ప్రతి ఒక్కరిని కూడా రూల్ చేస్తూ ఉంటాయి, మన యొక్క ఆత్మీయ స్థితిని దిగజారుస్తూ ఉంటాయి, దిగజార్చే విధంగా మనల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతుంటుంటాయి. సామెతల గ్రంథము 16:18 అంటాడు కదా, ఒకని యొక్క నాశనమునకు ముందు ఏముంటుంది, గర్వము నడుచునని. జీవపు డంబము అనేది అన్ని పాపాల కన్నా ఒక విచిత్రమైన పాపబంధకం. ఇది అందరిలో ఉండదు, ఇది కొందరిలోనే ఉంటుంది. ఈ జీవపు డంబం అనే పాపము ఒక రేంజ్ మెయింటైన్ చేసే వారిలో ఖచ్చితంగా ఉంటుంది. అందరూ చేయలేరు, అందరూ ఉండరు. ఇది చిన్న వారు చేసేది కాదు. ఇది అండి, ఈ జీవపు డంబం అనే పాపము ఎవరిలో ఉంటుందో తెలుసండి? మరి ముఖ్యంగా క్షమించాలి, సంఘ పెద్దల్లోనూ, పాస్టర్స్లోను, బిషప్స్లోను, మ్యూజిక్ డైరెక్టర్స్లోను, అలాగే సింగర్స్లోను, టీవీ స్పీకర్స్లోను, ఇంటర్నేషనల్ స్పీకర్స్లోను, అలాగే రైటర్స్లోను, అలాగే కన్వీనర్స్లోను, మేనేజర్స్లోను, బైబిల్ డిగ్రీలు చేసే వారిలో మరి ముఖ్యంగా ఇలా ఒక స్థాయి మెయింటైన్ చేసే వారిలో ఉన్నటువంటి ఒక కాస్ట్లీ పాపం అన్నమాట దీన్ని చెప్పొచ్చు. వారిలో ఇముడిపోయి ఉంటుంది. సృష్టిలో మొట్టమొదటి పాపము కూడా ఈ గర్వమే, ఈ జీవపు డంబమే. వ్యభిచారులు, దొంగలు, ప్రేమ లేని వారు, విగ్రహారాధికులు, వీరందరూ కూడా ఏదో ఒక రోజు మారతారేమో కానీ ఈ జీవపు డంబము కలిగిన వారు ఎన్నడూ కూడా వారు చేస్తున్న పాపముల నుంచి బయటికి రాలేరు. చాలామంది జీవపు డంబం కలిగిన వారు ఎలా ఉంటారంటే, వారికి ఉన్నది తక్కువ అయినప్పుడు కూడా జీవపు డంబములో ఉన్నదానికన్నా ఎక్కువగా చెప్పుకుంటారు, మేము అదండి ఇదండి అని. అంతేకాదు, వారు పేరు ప్రఖ్యాతులు కోరుకుంటారు. అందరిలో కనబడాలని, నా పేరే చెప్పుకోవాలని అందరిలో ఏదో అడవడి చేస్తూ ఉంటారు. ఇటువంటి జీవపు డంబం కలిగిన వారు. నేనంటే ఏంటో తెలుసా మీకు, నేను కాబట్టి అన్నట్లుగా వారు చెప్పుకుంటారు. అలాగే రాజు అయిన నెబుకద్నెజరు తన హృదయంలో ఇలానే గర్వించాడు. ఈ యొక్క బబులోను సామ్రాజ్యము నా బల పరాక్రమాన్ని సూచిస్తుందని హృదయములు అనుకున్నాడట. జీవపు డంబంతో, గర్వంతో ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మాట తన హృదయంలో అనుకున్నాడో, దేవుని దూత వెంటనే అతనితో మాట్లాడి ఆకాశం నుంచి దేవుని యొక్క వర్తమానం వచ్చింది. వెంటనే అతడు గద్దె దించి గడ్డి మేసేలా చేశాడు. దేవుని యొక్క కృపకు పాత్రుడు కాలేకపోయాడు. గర్వం ఏం చేస్తుందంటే మనిషిని పతనానికి తీసుకుని వెళ్తుంది. మట్టి కరిపించేస్తాడు గర్వంతో ఉన్న వారిని, జీవపు డంబంతో ఉన్న వారిని. దేవుడు గర్వించే వాడు పతనానికి కారణమవుతాడు. కనుక ఒకని యొక్క ఘనతకు కారణం ఏంటో తెలుసండి, వినయము. మనలో విధేయతలుగా ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఎప్పుడైతే తగ్గించుకొని ఉంటామో, ఎప్పుడైతే తక్కువగా మాట్లాడతామో మనము హెచ్చింపబడతాం. కనుక ఈ మాటలు ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ గర్వపు కోణాల్లో నువ్వు ఉన్నావు, ఇప్పుడే బయటికి రా. ఆ జీవపు డంబం నుంచి బయటికి రా. దేవునికి దగ్గర అవ్వు, నీకు నువ్వుగా సరెండర్ అవ్వు. నీవు జీరో అని ప్రభు సన్నిధిలో ఒప్పుకో. అప్పుడే దేవుడు నిన్ను హీరోగా మారుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేయను గాక. జీవపు డంబము నుంచి మనల్ని దేవుడు బయటికి తొలగించి చక్కటి హంబుల్తో, దీనత్వముతో దేవుని యొద్ద, దేవుని యొక్క పాదాల యొద్ద గడిపే భాగ్యము దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.